హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం పెప్లం టాప్ స్టిచ్చింగ్ చూద్దాం. మొదటిగా నేను హ్యాండ్స్ 2 స్టెప్స్ మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. అలా 2 స్టెప్స్ పెట్టుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటున్నానండి. తర్వాత ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని అలా వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఫ్రంట్ భాగం తీసుకుంటున్నానండి. ఫ్రంట్ భాగంకి నేను ఇలాగ వీనెక్ షేప్ తీసుకుంటున్నానండి. దీనికి నేను క్యాన్వాస్ ఏం వేసుకోవడం లేదు. నేను స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. సైడ్ స్టిచ్ చేసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇలాగ వన్ సైడ్ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను దీనికి లైనింగ్ ఎలాగో లేదు, అందువలన నేను క్యాన్వాస్ ఏం వేయట్లేదు. ఓన్లీ ఇలా పీస్ తీసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ కుట్టుకొని ఇలా నెక్కి పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటూ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మూల దగ్గరికి వచ్చాక వీడియోలో చూపించినట్లు స్టెప్ పెట్టుకోవాలండి. అక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకొని అక్కడ ఆ ఫ్రిల్ మీద సూదిని దింపి అక్కడ మనం తిప్పుకోవాలండి. అప్పుడు మీకు అటు ఇటు జరగకుండా వస్తుంది, రన్నింగ్లో వస్తుంది బాగా కరెక్ట్గా. అలా కుట్టుకొని ఇలా కుట్టుకి అవతలకి పోకుండా కట్ అవ్వకుండా ఘాట్ పెట్టుకుంటున్నానండి సెంటర్లో నేను. తర్వాత దానిని లోపలికి పెట్టుకొని కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపలికి మడిచి పెట్టుకొని పైన క్లాత్ని మరలా తిప్పి కూడా పైన నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. అంటే మనకి మడత పెట్టినప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. అందువలన నేను అలా లోపల వైపుకు పెట్టుకొని ఇలా పైన కూడా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా తిరుగుతుంది లోపలికి. ఇప్పుడు దాన్ని మీద కూడా నేను మళ్ళీ ఒక పాదం గ్యాప్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా అలాగా సెంటర్కి వచ్చేటప్పటికి సూది అక్కడ దించుకొని తిప్పుకున్నారంటే మనకి ఆ కుట్టు పక్కకి పోకుండా నీట్గా వస్తుందండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను బ్యాక్ పార్ట్కి నెక్ కుట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ నేను రౌండ్ తీసుకున్నాను. రౌండ్కి నేను అది స్ట్రైట్ కాబట్టి ఫ్రంట్ స్ట్రైట్ పీస్ వేసుకున్నానండి. ఇది క్రాస్ కాబట్టి రౌండ్ నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నానండి. ఇలా క్రాస్గా తీసుకొని ఎడ్జ్లో నేను అది స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నానండి, క్రాస్గా లేకుండా. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నా కూడా నీట్ ఫినిషింగే వస్తుందండి నెక్కి.
క్రాసే పెట్టుకోవాలని ఏం లేదండి, స్ట్రైట్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నీట్గానే వస్తుందండి మెడకి పీసు. నేను మీకు స్టిచ్ చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి, బాగానే వస్తుంది. పాదం ఖర్చు పెట్టుకొని ఇలా ముందుకి చేత్తోనే నెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ నిదానంగా కుట్టుకోవాలండి. అలా రౌండ్గా నెక్ని తిప్పుకుంటూ కుట్టుకుంటే మనకి నీట్గానే వస్తుందండి. వీటికి కూడా నేను కాటు పెట్టుకుంటున్నానండి, కుట్టు అవతలకి పోకుండా. అంటే మనకి బాగా తిరగాలి కదండి పీసు, అందువలన ఇలాగా కట్ పెట్టుకుంటున్నానండి. జాగ్రత్తగా పెట్టుకోవాలి కట్ పెట్టుకునేటప్పుడు. కుట్టు లోపలికి తెగితే కట్ అయిందనుకోండి మళ్ళీ పైన డ్రెస్కి కూడా హోల్ పడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా లోపలికి నేను 2 స్టెప్స్ మడుచుకొని పైన కుట్టు వేసుకుంటున్నానండి. మరలా హెమ్మింగ్ కూడా లేకుండా డ్రెస్ కదా, అందువలన ఇలాగే కుట్టుకుంటున్నానండి నేను. ఇలాగా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. ఇలాగా స్లోగా లాగకూడదండి, లాగామంటే మెడ సాగుతుంది. అందువలన ముందుకి నెట్టుకుంటూనే కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇది స్టిచ్ వేసుకున్నామంటే, ఐరన్ చేసుకున్నామంటే ఇంకా చాలా నీట్గా అలాగే ఉండిపోతుందండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఐరన్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నానండి నేను, ఫ్రంట్ బ్యాక్. పాదం ఖర్చు పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇలా సెంటర్లో పెట్టుకొని చూసుకుంటున్నానండి, కరెక్ట్గా ఉండే అంతా చూసుకొని ఇక్కడ హ్యాండ్ స్టార్ట్ చేస్తున్నానండి నేను కుట్టడం. ఇలాగా క్లాత్ని ఇలాగ లోపల ఉన్న బాడీని అలాగ హ్యాండ్తోనే నెట్టుకుంటూ ఇలా ఈవెన్గా కుట్టుకోవాలండి. అప్పుడు హ్యాండ్ నీట్గా వస్తుంది, లేదంటే లాక్కున్నట్టు వస్తుందండి. మనం ఇలా సరి చేసుకొని కానీ కుట్టకపోతే. ఇలా మళ్ళీ నేను సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి. హ్యాండ్స్కి షోల్డర్స్కి 2 స్టిచ్చెస్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. సెకండ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుంటున్నానండి. క్రాస్ ఫ్రంట్ వైపు క్రాస్ చూసుకొని, ఫ్రంట్ వైపుకి హ్యాండ్ క్రాస్ తీసినప్పుడే మనం కానీ దానికి కూడా ఘాటు పెట్టుకున్నామంటే మర్చిపోకుండా ఫ్రంట్ వైపే వేసుకుంటాము, లేదంటే కన్ఫ్యూజన్లో అటు ఇటు పోతుందండి. ఇలాగా స్టిచ్ వేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలాగా సెకండ్ స్టిచ్ కూడా
మనం తొందరగా అయిపోవాలని హడావిడిలో కుట్టామంటే కింద క్లాత్ మళ్ళీ ఆ కుట్టులో పడిపోవచ్చు. అందుకని కింద కూడా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. పెప్లం టాప్కి కింద అంబ్రెల్లా కట్ తీసుకుంటాం కదండి, అక్కడ నాకు కింద అంబ్రెల్లా కట్లో కింద పొడవులో నాకు ఒక పీస్ పడిందండి అంబ్రెల్లా కట్కి. అందుకని నేను కింద పీస్ యాడ్ చేసుకుంటున్నాను. చిన్న పీస్ పడింది, ఇలాగా వేసుకుంటున్నానండి. పైన కూడా వేసుకుంటున్నాను నీట్గా ఉంటుందని. ఒకవేళ మీకు పైన కానీ కుట్టు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇంకా బాగుంటుంది నీట్గానే వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇలా సెకండ్ పీస్ కూడా జాయిన్ చేసుకుంటున్నానండి. సెకండ్ వైపు చేసుకొని దీనికి కూడా వీడియోలో చూపించిన విధంగా అలా పైన కూడా నేను స్టిచ్ వేసుకున్నానండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీకి జాయిన్ చేసుకోవాలండి. పైన కుట్టి పెట్టుకున్నాం కదా బాడీ, దానికి ఈ కింద అంబ్రెల్లా కట్ తీసుకున్న క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇలాగ సైజ్ చూసుకొని, ఒకవేళ మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, అటువైపు ఇటువైపు సమానంగా మనకి వదులుకోవాలండి. ఒకవైపు ఎక్కువ వదులుకున్నామంటే షేప్ మిస్ అవుతుంది అంబ్రెల్లా కట్కి. అదొకసారి చూసుకోవాలి మనం. దీనికి కూడా నేను సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నానండి నడుముకి. ఇలాగా వేసుకుంటున్నాను. బ్యాక్ వైపు కూడా ఇలాగా జాయిన్ చేసుకుంటున్నానండి. కటింగ్ వీడియో కూడా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, తర్వాత కటింగ్ వీడియో కూడా పెడతాను. మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్కి సైజ్ చూసుకుంటున్నానండి. సైడ్ జాయింట్కి హ్యాండ్ లూజు నాకు వాళ్ళు లాంగ్ హ్యాండ్ ఇచ్చారు. నేను అది షార్ట్ హ్యాండ్కి ఇలా మడత పెట్టుకొని హ్యాండ్ ఎంత ఉందో అంతకి చూసుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా అలాగా చూసుకోండి. చంక కూడా కొలుచుకొని నేను అలా మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. అలాగా నడుము కూడా కొలుచుకుంటున్నాను. నాకు డ్రెస్ మీద 1 ఇంచు లూజ్ పెట్టమన్నారు, అందువల్ల నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఇలాగ సెకండ్ వైపు కూడా, రెండో వైపు కూడా నేను ఇలాగా అక్కడ ఫస్ట్ హ్యాండ్ పెట్టిన ఆ హ్యాండ్తోనే ఇలా సైజ్ పెట్టుకుంటున్నాను. రెండు ఒకేలాగా వస్తాయని అలా పెట్టుకున్నానండి.
నేను బ్యాక్ జిప్ వేసుకున్నది చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో ల్యాగ్ అయిపోతుంది ఇప్పటికే, అందుకనే కట్ చేశానండి. ఇలాగ రెండో వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకున్నానండి. నేను కింద ఓవర్లాగ్ జిగ్జాగ్ లాగా ఏం చేయకుండా ఇలా హ్యాండ్తోనే స్టిచ్ వేసుకుంటున్నానండి. 2 స్టెప్స్ మడత పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను. డ్రెస్ కదా, పెప్లం టాప్ కదా, పైన జిగ్జాగ్ చేస్తే అంత లుక్ ఉండకపోవచ్చు అని నేను ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించినలాగా మనం తిప్పుకుంటూ ఇలాగ కుట్టుకోవాలండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.